అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నేషనల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం ది ప్యారడైజ్. ఇప్పటికే ఈ మూవీ గ్లిమ్స్ విడుదలై సంచలనం సృష్టించింది. గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై పుకార్లు షికారు చేస్తున్నాయి. మూవీ స్క్రిప్ట్ పట్ల నాని అసంతృప్తిగా ఉన్నారని, బడ్జెట్ కూడా ఎక్కువ కావడంతో సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై మూవీ టీం తాజాగా ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించింది. ఇలాంటి పుకార్లు సృష్టించే వారిని జోకర్లతో పోలుస్తూ ట్వీట్ చేసింది. ది ప్యారడైజ్ పనులు అనుకున్న విధంగానే జరుగుతున్న ఈ ప్రాజెక్టు సరైన మార్గంలోనే ఉంది. నిశ్చితంగా ఉండండి. దీన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నారో మీరు త్వరలోనే చూస్తారు. ఈలోగా మీకు వీలైనంత ఎక్కువ రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి. మేము ఈ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను గమనిస్తున్నాం. అలాగే నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తున్న వారిని గమనిస్తున్నాం. వాటన్నిటితో ఒక శక్తిగా ఎదుగుతాం. టాలీవుడ్ చరిత్రలోనే ది ప్యారడైజ్ గర్వించే సినిమా అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. ఫ్యాన్స్ అంతా గర్వపడే సినిమాతో నాని మీ ముందుకొస్తారని వాగ్దానం చేస్తున్నామని మూవీ టీం ట్వీట్ చేస్తుంది. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన కూతురు దేవసేన శోభ మొదటి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. మేము నలుగురం అయ్యామంటూ మనోజ్ భార్య మౌనికారెడ్డి పిల్లలతో కలిసి ఉన్న క్యూట్ ఫోటోలను పంచుకున్నారు. ఈ పోస్ట్కు చక్కటి క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. మా ప్రపంచం మరింత మాయాజాలంగా మారింది. మేము నలుగురం అయ్యాం. 4 హృదయాలు, 4 ఆత్మలు, ఒక అచంచలమైన బంధం ఇది. ప్రేమ బలం శాశ్వతంగా నిర్మించిన కుటుంబం ఇది. దేవసేన శోభ మా పులి. తను మా జీవితాల్లోకి కాంతి, ధైర్యం, అనంతమైన ఆనందాన్ని తీసుకొచ్చింది. అమ్మ, నేను, అన్నయ్య, ధైర్యం ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి రక్షిస్తాం. అందమైన కళలతో నిండిన జీవితాన్ని కలిసి నిర్మించుకుందాం. మేము నిన్ను మాటలకు అందనంతగా ప్రేమిస్తున్నాం. దేవసేనకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మనోజ్ రాసుకొచ్చారు. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి రన్యారావు భర్త జతిన్ హుకుర్తి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ వివాహ బంధానికి ముగింపు పలకాలని భావిస్తున్నారు. ప్రముఖ న్యాయవాది ద్వారా రన్యారావు నుంచి తనకు విడాకులిప్పించాలని కోరుతూ జతిన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నారు. గత ఏడాది నవంబర్ 27వ తేదీన రన్యారావు జతిన్లకు వివాహం జరిగింది. అనంతరం లావెల్లి రోడ్డులోని ఒక ఖరీదైన ఫ్లాట్లో వీరు సంసారాన్ని మొదలుపెట్టారు. అయితే నెల రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. తాను వద్దన్నా పని ఉందని, వ్యాపారం చేసుకోవాలని ప్రతిసారి ఆమె తరచూ దుబాయ్కి వెళ్లి వస్తూ ఉండటంతో ఆమె నుంచి జతిన్ దూరంగా ఉంటున్నారు. ఏడాది మార్చి 2వ తేదీ అర్ధరాత్రి రన్యారావును DRI అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో వీరి అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో జతిన్ను DRI అధికారులు విచారించగా బంగారం స్మగ్లింగ్లో అతని ప్రమేయం ఏమీ లేదని తేలడంతో వదిలేశారు. ఈ కేసు నుండి బయటపడినా ఇక ఆమెతో కలిసి ఉండటం కుదరదని భావించిన జతిన్ బెంగళూరులోని ప్రముఖ న్యాయవాది ప్రభులింగ నావడగి ద్వారా విడాకుల పిటిషన్ను న్యాయస్థానంలో దాఖలు చేయడానికి సిద్దం చేసుకున్నారు. సినీ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు తమ భద్రత దృష్ట్యా వ్యక్తిగత అంగరక్షకులను నియమించుకుని వారికి భారీ వేతనాలు చెల్లిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మాజీ ప్రపంచ సుందరి నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డ్ శివరాజ్ వేతనానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివరాజ్ అందుకుంటున్న జీతం గురించి తెలుసుకున్న నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతనికి ఇంత వేతనమా అని నోర్లు పెడుతున్నారు. అతనికి వేతనం బహుళజాతి కంపెనీల సీఈఓల కంటే అధికంగా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఇందుకే ఐశ్వర్యారాయ్ బాడీగార్డ్ శివరాజ్ నెల జీతం ఎంతంటే అక్షరాల 7 లక్షలు. అంటే ఏడాదికి 84 లక్షలను అతను వేగవంతంగా ఐశ్వర్యారాయ్ నుండి అందుకుంటున్నాడని సమాచారం. దేశ విదేశాల్లో ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా శివరాజ్ ఆమె వెన్నంటే ఉంటాడు. బాడీగార్డ్గా విధులు నిర్వహిస్తున్న శివరాజ్ బచ్చన్ కుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. 2015లో శివరాజ్ వివాహానికి సైతం ఐశ్వర్య హాజరై నూతన దంపతులను అభినందించారు. దీనిని బట్టి బాడీగార్డ్ శివరాజ్ కు బచ్చన్ కుటుంబం ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, శేఖర్ కమల గురించి ప్రత్యేక పరిచయాలక్కర్లేదు. ఈ ఇద్దరు డైరెక్టర్స్ కూడా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. ఈ ఇద్దరు దర్శకుల గురించి టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల ఇప్పటిదాకా తను వర్క్ చేసిన ప్రముఖ టాలీవుడ్ దర్శకుల వర్కింగ్ స్టైల్ గురించి చెబుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. రాజమౌళి గురించి మాట్లాడిన ఆయన తనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేదాకా సంతృప్తి చెందరు. అతను
పచ్చి చేప లాంటి వాడు బండకేసి పులస మొత్తం తీసేస్తారు. నేను ఎందుకు వచ్చానా అని వాడు ఫీల్ అయ్యేలా చేస్తాడు రాజమౌళి. ప్రతి విలన్ హీరో కూడా ఆయనతో సినిమా చేసిన తర్వాత చాలా సంతోషపడతారు. రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని వివరిస్తారు. అర్థం కాకపోతే ఆయనే యాక్ట్ చేసి చూపిస్తారు. అంత గొప్పవాడు రాజమౌళి. మిగతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేస్తారు అని రాజమౌళిని ఆకాశానికి ఎత్తాడు రాజు. ఇక మరో ప్రముఖ డైరెక్టర్ వినాయక్ తొందరగా షాట్ తీసి ఆర్టిస్టులను వెళ్లిపోమంటారని, ఆయనతో పని ఫాస్ట్ గా అయిపోతుందని చెప్పుకొచ్చారు. రాఘవేంద్రరావు యాక్టర్ల కాన్ఫిడెన్స్ ని బాగా బూస్ట్ చేస్తారు. స్క్రిప్ట్ లో ఉన్నట్లుగా కాకుండా మీరు ఎలా అనుకుంటున్నారో అలా చేయండి అని అంటారు. అది బాగుంటే తీసుకుంటారు, లేదంటే అందులో ఆయనకు నచ్చినంత వరకు ఉంచి మళ్ళీ షూట్ చేసుకుంటారు. ఆయన మేకింగ్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది అని రాజీవ్ కనకాల అన్నారు. ఎదుటి వారు ఏం చేసినా నిరాశపరచకుండా బాగుంది అంటారు. ఇంకాస్త బెటర్ గా చేస్తే బాగుంటుందని చెబుతారు. ఆయన మాటలతో ప్రతి ఒక్కరి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని రాజీవ్ అన్నారు. ఇక శేఖర్ కమల చాలా కూల్ గా వర్క్ చేయించుకుంటారని రాజీవ్ చెప్పుకొచ్చారు. శేఖర్ కమలకి కోపం అనేది రాదు. తనకి కావాల్సింది వచ్చేదాకా ఓపికగా ఉంటారు. మొహమాటంగా షూట్ చేస్తారని వెల్లడించారు. కాగా రాజీవ్ నటించిన తెలుగు వెబ్ సిరీస్ హోమ్ టౌన్ ఈ శుక్రవారమే అంటే ఏప్రిల్ 4న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కొడుకును విదేశాలకు పంపి ఉన్నత చదువులు చదివించాలని కలలు కనే మిడిల్ క్లాస్ తండ్రి స్టోరీ ఆధారంగా నడుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు రాజీవ్. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ తాజాగా నటిస్తున్న చిత్రం జాక్. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే సిద్ధు జొన్నలగడ్డ జాక్ అనే ప్రైవేట్ స్పై ఏజెంట్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఈ స్థాయికి చేరుకోగా ఆయన బాటలో నడుచుకుంటూ వచ్చిన మెగా హీరోలు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. చిరంజీవి తర్వాత ఆ స్థాయికి ఎదిగిన హీరో అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. సినిమాలతో సంబంధం లేకుండా ఆయనకి 2 తెలుగు రాష్ట్రాలలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి చిన్న తమ్ముడిగా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్నా వదినల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో సురేఖ తన మరిదికి కాస్ట్లీ పెన్ ని కానుకగా అందించారు. ఇక చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కూడా డైరెక్ట్ గా చిరంజీవి ఇంటికి వచ్చి అన్నా వదినల ఆశీర్వాదం తీసుకున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన కొణిదెల నాగబాబు గత మార్చి నెలలో జరిగిన శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం శాసనమండలి చైర్మన్ సమక్షంలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. శాసనమండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాగబాబు తన అన్నా వదినల ఆశీర్వాదం తీసుకున్నారు. నాగబాబుని చిరంజీవి సురేఖ దంపతులు పూలమాలతో సత్కరించారు. తమ్ముడిని సత్కరించిన ఫోటోలోని చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో అన్నయ్య వదిన అని రాసుకొచ్చారు. అన్నా తమ్ముల బంధాన్ని చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక నాగబాబుకి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా నాగబాబు తన సతీమణితో కలిసి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా కలిశారు. సుధా కొంగర తాజా సినిమాతో తేనెతుట్టను కదపబోతుంది. ఆమె రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ పరాశక్తి. శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ మూవీని 1965 నేపథ్యంలో పీరియాడిక్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. 1965లో తమిళనాట జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమాని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందులోని కీలక పాత్రలో జయం రవి, అథర్వ, మలయాళ క్రేజీ హీరో బాసిల్ జోసెఫ్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది పొంగల్కు రిలీజ్ చేయాలని డైరెక్టర్ సుధా కొంగర ప్లాన్ చేస్తున్నారు. దక్షిణాదిపై కేంద్రం బలవంతంగా హిందీ భాషని రుద్దుతుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై తమిళనాట పెద్ద దుమారమే నడుస్తోంది. ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూగా ఉన్న ఇదే అంశాన్ని తీసుకుని 1965 నేపథ్యంలో సుధా కొంగర ఈ మూవీని తెరకెక్కిస్తూ ఉండటంతో ఈ సినిమా చుట్టూ ఎలాంటి వివాదాలు చుట్టుముడతాయోనని తమిళనాట పెద్ద చర్చ జరుగుతోంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్న కథానాయకుడు సుహాస్. తాజాగా అతడు నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓ భామ అయ్యో రామ. మలయాళ నటి మాలవిక మనోజ్ కథానాయిక, రామ్ గోధల దర్శకుడు. విఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్లా నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఎలాగుండేవాన్నే ఎలాగైపోయానే అంటూ సాగే ఈ చిత్ర టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించగా శరత్ సంతోష్ ఆలపించారు. రథన్ స్వరాలు సమకూర్చారు.
జీవి ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కిన సీ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ కింగ్స్టన్. దివ్య భారతి హీరోయిన్. మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఛానల్లోనూ సందడి చేయనుంది. ఏప్రిల్ 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా అదే రోజు జీ తమిళ్ ఛానల్లో ప్రసారం కానుంది. ఈ వివరాలను జీ5 సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ హోమ్ టౌన్ మనస్సుని హత్తుకునే కుటుంబ కథతో రూపొందిన ఈ సిరీస్ కు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. ఆహా వేదికగా శుక్రవారం నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం మీడియా వాళ్ల కోసం ప్రత్యేకంగా సిరీస్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడారు. ఇది తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సిరీస్ చూసిన తర్వాత ప్రేక్షకులకు చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయన్నారు. మేము కూడా ఇప్పుడే సిరీస్ ను పూర్తి చేశాం. కొన్ని ఎపిసోడ్స్ చూస్తుంటే 35 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయాను. నా చిన్ననాటి లవ్ స్టోరీలు, స్నేహితులతో చేసిన అల్లరి అన్ని గుర్తుకొస్తున్నాయి. నటీనటులందరూ చక్కగా యాక్ట్ చేశారు. శ్రీకాంత్ దీనిని ఎంతో హృదయంగా రూపొందించారు. మాతో పాటు సిరీస్ చూసిన వారి రియాక్షన్స్ చూసి ఆనందంగా అనిపించింది. సిరీస్ ను రూపొందించడంలో నిర్మాత మాకెంతో సపోర్ట్ గా నిలిచారు అని రాజీవ్ తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతుల ముద్దుల తనయుడు అల్లు అయాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా స్నేహారెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన కుమారుడికి బర్త్డే విషెస్ తెలుపుతూ ఒక అందమైన వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అత్యంత ముద్దుగా ఉండే అల్లు అయాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. విశాల హృదయం, చురుకైన పాదాలు కలిగిన మా చిన్ని భోజన ప్రియుడు నువ్వు. కుటుంబ యాత్రను ప్లాన్ చేస్తున్నప్పుడైనా, భోజనం చేస్తున్నప్పుడైనా మా అందరినీ నవ్విస్తావు. మమ్మల్ని కలిపి ఉంచే మాయాజాలం నీవే. పెద్ద కలలు కనడం కొనసాగించు. నీలాంటి అద్భుతమైన అబ్బాయిని మేము పొందినందుకు చాలా గర్వపడుతున్నాము అంటూ స్నేహారెడ్డి అందమైన వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్స్ అల్లు అయాన్ కు బర్త్డే విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంక దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం స్పిరిట్. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నటించనున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆర్జీవీ స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఆయా కథనాల్లో నిజం లేదు. ఈ విషయం గురించి సందీప్ ఇప్పటివరకు నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలు కూడా నాకు పెద్దగా తెలియవు. అశ్విని దత్, ప్రభాస్ తో పాటు కల్కి టీంలో చాలా మంది నాకు తెలిసిన వారే. వాళ్ల కోసమే ఆ సినిమాలో అతిథి పాత్రలో నటించా. సరదాగా అనిపించింది. ప్రేక్షకులు కూడా నా నుంచి అలాంటిది ఊహించలేదు. దాంతో వాళ్ళందరూ సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. నా పాత్ర వారికి నచ్చింది అని వివరించారు. ప్రభాస్ నటించిన కల్కి 2898 ADలో చెఫ్ చింటూగా కనిపించి నవ్వులు పీయించారు ఆర్జీవీ. టాలీవుడ్ హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తిరుపతి జిల్లాలోని ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకుంది. గురువారం ఉదయం శ్రీకాళహస్తికి వెళ్లిన పూజ రాహుకేతు పూజలో పాల్గొంది. అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసన్నాంబికా దేవిని దర్శించుకుంది. దర్శన అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు శేషవస్త్రంతో పూజను సత్కరించి వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల సికిందర్ చిత్రంతో అభిమానుల ముందుకొచ్చిన విషయం విదితమే. ఈ చిత్రంలో సల్మాన్ కు జంటగా రష్మిక నటించగా కాజల్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. రంజాన్ కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. సికిందర్ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాత సాజిద్ నదియావాలా పలు ఇంటర్వ్యూలో పేర్కొనడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే సికిందర్ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. తమ అభిమాన హీరో నుంచి మరో బ్లాక్ బస్టర్ వస్తుందని ఆశించిన అభిమానులు సికిందర్ సినిమా ఫలితంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం నిర్మాత సాజిద్ నదియావాలానేనని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. తమ హీరో కెరీర్ ను నాశనం చేస్తున్నారంటూ సాజిద్ ను నిందిస్తూ పోస్టులు పెడుతున్నారు. అభిమానుల తీరుపై సాజిద్ నదియావాలా సతీమణి వార్ధా ఖాన్ అసహనం వ్యక్తం చేశారు. అభిమానుల పోస్టులను రీపోస్ట్ చేస్తూ తిడుతూ కామెంట్స్ పెట్టారు. దీనిపై ఓ నెటిజన్ విమర్శలను ఈ విధంగా రీపోస్ట్ చేస్తున్నందుకు మీకు ఏమాత్రం సిగ్గుగా లేదా అని ప్రశ్నించగా, మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని జవాబిచ్చారు. అనంతరం ఆమె ఆయా వ్యాఖ్యలను తొలగించారు. నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రం ఇది. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేష్ కలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతూ ఉండగా మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.
ఈ సినిమాలో తమిళ నటుడు కార్తీ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కొందరేమో కార్తీ నానితో కలిసి కనిపిస్తాడని ప్రచారం చేస్తూ ఉండగా మరికొందరు కార్తీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించవచ్చని అంటున్నారు. హిట్ 2 క్లైమాక్స్ లాగానే హిట్ 3 క్లైమాక్స్ లో కొత్త హీరో ఎంట్రీ ఇస్తాడని, ఆ హీరో పాత్రలోనే కార్తీ రాబోతున్నాడని, ఇది హిట్ 4 కి లీడ్ ఇస్తుందని కూడా టాక్ నడుస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కేసరి చాప్టర్ 2 అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనేది ట్యాగ్ లైన్. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్, అనన్య పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో మాధవన్, అక్షయ్ల మధ్య సంభాషణలు, వీడియో ప్రారంభంలో డైలాగులు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. ఏప్రిల్ 18న ఇది విడుదల కానుంది. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు సినీ, సీరియల్ నటిగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఆమె యాక్టింగ్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆమె తిరిగి నటిగా రాణించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఒక సిరీస్ కోసం వర్క్ చేయనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి. బుల్లితెర వేదికగా ప్రసారమైన పలు ధారావాహికల కోసం గతంలో స్మృతి ఇరానీ వర్క్ చేశారు. ఏక్తా కపూర్ రూపొందించిన క్యోంకి సజ్బీ కభీ బహుతీ అనే సీరియల్ ఆమెకు నటిగా ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టింది. 2000 సంవత్సరం నుంచి 2008 వరకు ఈ ధారావాహిక విజయవంతంగా కొనసాగింది. ఇందులో స్మృతి తులసి అనే గృహిణి పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. కాగా ఇప్పుడు ఈ సీరియల్ ను సిరీస్ గా సిద్దం చేయాలని ఏక్తా కపూర్ భావిస్తున్నారట. ఎక్కువ ఎపిసోడ్స్ లేకుండా పరిమితమైన ఎపిసోడ్స్ తో దీనిని మరోసారి ప్రేక్షకులకు అందించాలని ఆమె ప్లాన్ చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. సీరియల్లో ప్రధాన పాత్రను పోషించిన స్మృతి ఇరానీ అమర్ ఉపాధ్యాయనే సిరీస్ కోసం తీసుకోవాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు, ఈ విషయంపై ఇప్పటికే వారిని సంప్రదించినట్లు ఆంగ్ల వెబ్సైట్స్ లో వార్తలు వస్తున్నాయి. ఏక్తా కపూర్ కోరిక మేరకు మరోసారి కెమెరా ముందు యాక్టింగ్ చేసేందుకు స్మృతి అంగీకారం తెలిపారని, తులసి పాత్ర కోసం ఆమె సన్నద్దమవుతున్నారనే ప్రచారం చివరందుకుంది. మీడియాలో వైరల్ గా మారిన ఈ కథనాలపై ఏక్తా కపూర్ టీం నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు స్మృతి ఇరానీ కూడా ఈ వార్తలపై స్పందించలేదు. తనపై నమోదైన గృహహింస కేసును కొట్టివేయాలంటూ నటి హన్సిక బాంబే హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె తల్లిపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ ఎస్ఎం మోదక్లతో కూడిన ధర్మాసనం హన్సిక సోదరుడి భార్యకు నోటీసులు జారీ చేస్తుంది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేస్తుంది. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ టీవీ నటి ముస్కాన్ జేమ్స్ ను 2020లో వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో హన్సిక సహ సోదరుడు ప్రశాంత్ తల్లి జ్యోతిలపై ముస్కాన్ గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరిలో హన్సిక జ్యోతిలకు ముంబై సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హన్సిక ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తెలుగమ్మాయి సుమయారెడ్డి హీరోయిన్ గా, నిర్మాతగా, రచయితగా చేసిన చిత్రం డియర్ ఉమా. సుమయారెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించారు. సాయి రాజేష్ మహదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. రాజ్ తోట కెమెరామెన్ గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రథన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు చక్కని సందేశాన్ని ఇవ్వబోతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ, యాక్షన్, డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూపాలక్ష్మి నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ చిత్రం మంచి విజయం సాధించడంతో ఇప్పుడు జైలర్ 2 చిత్రాన్ని మొదలుపెట్టారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు చెన్నైలో జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఇందులో పలువురు స్టార్ హీరోలు కూడా భాగం కానున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు గెస్ట్ అపీరెన్స్ తో అదరగొట్టనున్నారని చెప్పడంతో ఫ్యాన్స్ కి ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇటీవల ఈ సినిమాలో చిరంజీవి, బాలయ్య ఇద్దరు కూడా నటించనున్నారని ప్రచారం జరిగింది. దీంతో తెలుగు ఫ్యాన్స్ ఈ వార్త నిజమైతే బాగుండు అని అనుకుంటున్నారు. అయితే జైలర్ 2 కోసం టాలీవుడ్ నుంచి నటసింహ బాలకృష్ణ పవర్ఫుల్ రంగంలోకి దిగనున్నాడని
ఆయన తన పాత్రతో అదరగొట్టడం ఖాయం అంటున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్కి ఏమాత్రం తగ్గకుండా తెరపై కనిపించినంతసేపు ఆయన పాత్రని విధ్వంసంగానే చూపించబోతున్నారని సమాచారం. తాజాగా మరో సంచలన నటుడి పేరు తెరపైకి వస్తుంది. కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇందులో బాలయ్యది పాజిటివ్ రోల్ అని, సూర్యది నెగిటివ్ రోల్ అని అంటున్నారు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం సాగనుందని, ఇది ఫ్యాన్స్ కి మంచి కిక్కిస్తుందనే టాక్ అయితే గట్టిగా నడుస్తోంది. ఇద్దరి మధ్య భారీ యాక్షన్ ప్లాన్ చేస్తే సూపర్ స్టార్ ఇమేజ్ సైతం కొట్టుకుపోయే పెర్ఫార్మెన్స్ తో అదరగొడతారు. నెల్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఏ హీరోలతో ఈ ప్రాజెక్ట్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా మారుస్తాడో అన్నది రానున్న రోజుల్లో తెలియనుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.